ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరాయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, చదువుకున్న వాక్య భాగమును దీవించి విరిచి వడ్డించి దర్శించి మాతో మాట్లాడి ప్రారంభ ప్రార్థన మొదలుకొని హెచ్చరిక వాక్యం, సిద్ధపాటు సమయం, స్నానఘట్టములు, ప్రభురాత్రి భోజనం, శరీరం రక్తం తీసుకున్నాం. ఇగో ప్రకటనలో దేవా నాయనా ఇదిగో 2వ సందేశంలోకి వచ్చాం. దీవించి బలపరచి ఆశీర్వదించమని, వాక్యములో నుంచి మాతో మాట్లాడమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎబ్రీలకు రాసిన పత్రిక పౌలు రాసినట్టు లేదు, కానీ రచన అయితే పౌలు రచనే. ఇక్కడ అపోస్తులైన పౌలను రాసేశారు, కానీ చాలామంది ఎబ్రీ పత్రిక ఒప్పుకోరు. ఎబ్రీ అనేది భాష, అందులో ఎబ్రీ భాష హీబ్రూ మాట్లాడేవాళ్ళు యూదులు. ఇశ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే అర్థం. ఇందులో ఉన్నవారికి మాట అంటే ఇశ్రాయేలు జనాంగము కొరకు రాశాడు. ఒక ఆయన ఒక భేటీ జరిగినప్పుడు ఈ కరుణాకర్ సుగుణ అనే ఆయన ఇశ్రాయేలు జనాంగం ఎర్ర సముద్రం చూశారు, అంతకుముందు బాహుబలాన్ని చూశారు, చాలా కార్యాలు చూసి ఎందుకు తప్పిపోయారని అడిగారు. ఆ కూర్చున్న వక్త చెప్తే బాగున్ను క్లియర్గా, ఎందుకు తప్పిపోయారు వీళ్ళు. అన్ని కార్యాలు చూసిన వాళ్ళు దేవుని మీద ఎందుకు సనిగారు, ఎందుకు విసిగారంటే దానికి పౌలు భక్తుడు చెబుతున్నాడు. దానికి పౌలు భక్తుడు ఇది ఎక్కడి నుంచి అంటే 95వ కీర్తన నుంచి చెప్తున్నాడు పౌలు. హెబ్రీలు అంటే వాళ్ళే కదా, ఇశ్రాయేలు జనాంగంలో వచ్చి విమోచన పొందిన వాళ్ళే. వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఇశ్రాయేలు జనాంగం హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకంత ఎర్ర సముద్రం దాటారు? ఆకాశం నుంచి మన్నా, తర్వాత పూరేళ్ళు అంటే మాంసము, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, అంత అద్భుతంగా నడిచిన వాళ్ళు ఒక టైం వచ్చేటప్పుడు అంటే వీళ్ళు ఇలాగ ఉన్నారంటే ఆ దేవుడు కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నాడు. అతను ఆయన నమ్మకం అయింది. తెలియని విషయం ఏంటి అంటే కొత్త నిబంధనలో పౌలు చెప్పాడు, వాళ్ళు కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకోకండి. 95వ కీర్తన చూడు, ఇక్కడున్న వాక్యానికి అక్కడ కనెక్టింగ్ వచనం ఉంది. 95వ కీర్తన 8వ వచనం అనుకుంటాను. అరణ్యమందు మోరీబా యొద్ద ఎందుకు కఠినపరుచుకున్నాడు? మస్సా దినమందు మీరు కఠినపరుచుకోకండి అని 95వ కీర్తన దేవుని 8వ వచనంలో మనము చూసాము. 95 ఇది కరెక్ట్గా ఈ 95వ కీర్తన ఎక్కడి నుంచి చెప్పాడు? ఈ కీర్తనాకారుడు కూడా ఈ 95వ కీర్తన ఎక్కడి నుంచి చెప్పాడంటే నిర్గమకాండము 17:1 నుంచి 7 వచనాలు ఇది చెప్పే. తర్వాత అంటే మేరీబా అని యొద్ద అన్నాడు. మేరీబా అన్న ఇది మస్సా దినం అంటే మస్సా మేరీబా అన్న వివాదము.
అని అర్థము. 7వ వచనములో ఏమని రాయబడి ఉంది అంటే 1 నుంచి చదవండి, అది చదివించాలి. ఇశ్రాయేలు సర్వ సమాజము ప్రయాణములో సీను అరణ్యం అనేది ఒకటి ఉంది. అరణ్యములో వెళ్తున్నారా, పోయి రెఫీదీము అనేది ఒక లోయ, రెఫీదీము అనే ఒక లోయలో దిగారు. త్రాగడానికి నీళ్లు లేవు. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే నీళ్లు రాలేదు, ఒకవేళ మోషేని చంపేస్తారేమన్నంత విధముగా దేవుణ్ణి శోధించారు. ఆ ప్లేస్ పేరు ఏంటంటే మేరీబా మస్సా అని. అక్కడ చదవండి, కిందకి చదవండి. ఆ ప్లేస్ వాదించుచు తాగుటకు మాకు నీళ్ళు ఇమ్మమని, మీరు నాకు వాదింపనేలా శోధింపనేలా అంటే దేవుణ్ణి శోధించాడు. అరణ్యములో అన్ని అద్భుతాలు చూశారు, అరణ్యములో అన్ని గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. వీడు అడగలేనందుకు వీరేమయ్యారంటే అక్కడ దేవుని సంగమ. ఆ కిందకి చదువు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొన్నారు. మోషే మీద సనుగుచు అప్పుడు మోషే ఏం చేసి యెహోవాకు మొరపెట్టెను, ఏమి చేయుదును? రాళ్లతో కొట్టి చంపుతారు నీళ్ళు కొరకు. అంత ఎలా తయారైపోయారు. ఆడ అడిగింది వెంటనే ఇచ్చేయాలి, వాళ్ళకి అడిగింది వెంటనే ఇచ్చేయాలి. దేవుని శోధించారు. కొంతమంది తీసుకొని ముందుకెళ్ళు, వాళ్ళు తీసుకొని ఏదైతే ఏ నదినైతే కర్రతో కొట్టావో నది చీలిపోయిందో ఆ కర్ర పట్టుకొని చేత పట్టుకొని ఒక హోరేబ్ అనే ప్లేస్కి వచ్చారు. ఆ బండ మీద ఆ బండను కొట్టగా రాళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. ఒక అద్భుతం జరిగింది. బండ నీళ్ళు కొట్టాడు, బండలో నుంచి నీళ్లు రావడం మొదలెట్టాయి. మస్సా అని ఈ మస్సా మేరీబా అంటే దానికి అర్థం ఏమని ఇచ్చాడు కిందనా? శోధించుట వాదము, శోధించుట వాదము అని పేర్లు పెట్టారు. అంతేకాదు ఒకసారి కాదు, ఇది ఒకసారి మాట చెప్పలేదు. చూడండి, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం మనం చదివినప్పుడు మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయబడి ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండములు ఇదే మాట మళ్ళా వేరేగా, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సత్యాన్ని చెప్పాడు. 6:16 ద్వితీయోపదేశ కాండము 6:16. మీరు మస్సాలో మీరు అంటే ఈ మస్సా అనే ప్రాంతం దేవుని శోధించారు వాళ్ళు. ఆయన నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఆచరింపవలెను, నీకు మేలు కలుగునట్లు ఆ మంచి దేశములో ప్రవేశించాలి అని చెప్పాడు. అంతేకాదు ఇదే ద్వితీయోపదేశ కాండంలో పోలేదా అక్కడ ఇంకో సంఘటన యాడ్ చేశాడు. 9:22లో మస్సాలోను అంటే ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము అడుగడుగున
దేవుడు చెప్పిన మాటకి ఏం చేశారంటే, ఒకటి దేవుడు ఇస్తాడు, వాళ్ళకి నీళ్ళు ఇస్తాడు, కానీ తొందరపడిపోయి శోధించాడు, కోపం పుట్టించాడు. ఇంకా అంతేకాదు, దేవునితో వాదం పెట్టుకున్నారు. మామూలుగా వివాదం వాదం అదే పెట్టుకున్నారు. అప్పుడు లేవి ఏం చేశాడో కూడా చెప్పాడు. లేవీలు ఉన్నారు అప్పుడు, వేరే ఎక్కడ చెప్తారు ద్వితీయోపదేశ కాండం కనుక దానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి. లేవి సెపరేట్ అయిపోయాడు, వాళ్ళతో సెపరేట్ అయిపోయి లేవి మాట్లాడేదని కూడా అంతా ఒకే చోట ఉండదు బైబిల్. ఈ కరుణాకర సూదునన్న ఆయన ఇశ్రాయేలు జనాంగము అంత దేవుణ్ణి చూసి ఎందుకు వాళ్ళు అలాగా నాశనం చేయబడ్డారు, తిరుగుబాటు చేశారంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను అంగీకరించాలి. బైబిల్లో సత్యమంతా బైబిల్, దేవుని బిడ్డలారా, బైబిల్ జ్ఞానం అనేది దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే తప్ప బైబిల్ కాలేజీలో దొరకదు. అన్నిటికీ మూలం ఏంటంటే, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా అని ఎబ్రీ పత్రికలో చెప్పారు. దానిని కీర్తనల గ్రంథము 95లో చూస్తే ఆ మాటకు వేరే అర్థం చెప్పాడు. 95లో చూడండి దయచేసి, 95లోనే అదే మాట 7వ వచనం చదవండి. మోకరించుదము అంటే దేవుని మాటను వాళ్ళు అంగీకరించలేదు. దేవుని మాటను వాళ్ళు నేడు మీరు ఆయనను శబ్దము వినిన ఎడల అన్న ఆయన మాటను ఏంటంటే అంగీకరించకుండా వీళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అంగీకరించలేదు ఇశ్రాయేలు జనాంగం. కరుణాకర సుగు నాకు తెలియదు, వీళ్ళు అన్నీ చూశారు కదా, అన్నీ చూశారు కానీ దేవుని మాటను అంగీకరించలేదు. వీళ్ళు దేవుని కోపం పుట్టించారు. నువ్వు దేవుడు పరిశుద్ధుడు కాదని ఒక దగ్గర ప్రసంగం చేశాడు ఆయన. పరిశుద్ధుడు కాకపోతే ఒక్కరోజు వ్యభిచారం చేసినందుకు 23,000 మందిని చంపాడంట మా 1 కొరింథీ 10లో. మరి పరిశుద్ధుడు కాబట్టి కదా చంపాడు అక్కడ. దేవుడు సైకో అంటున్నావు నువ్వు, ఆయన సైకో కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన సైకో అంటే ఎవరు తెలుసా? దేవుని దృష్టిలో సైకో అంటే దుష్టులనేమో శిక్షిస్తాడంట, శిష్టులను రక్షిస్తాడంట. ఆడు సైకో. మోషే తీవ్రవాదని చాలా తీవ్రమైన పదజాలం ఎత్తి మాట్లాడుతున్నాడు కరుణాకర సుగుణ. మోషే తీవ్రవాదని బైబిల్ రాయలేదు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునితో మాటకు అంగీకరించిన వాడు, దేవుడు చెప్పిందే చేసిన వాడు ఆయన మోషే. నీకు అర్థం కాకపోతే పెద్దోళ్ళ దగ్గర కూర్చొని వినయంగా వినాలి అంతే తప్ప. కానీ ఇది పబ్లిక్గా వెళ్తుంది, ఇప్పుడు లైవ్లోకి వెళ్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇశ్రాయేలు జనాంగము వాళ్ళన్ని కార్యాలు చూసి దేవుని మాటను వినలేదు, దేవుడు చెప్పిన పరిశుద్ధతను సన్మానించలేదు. వాళ్ళు విసగొద్దని 1 కొరింథీ అంతా వాళ్ళ కోసమే రాశాడు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎందుకు తెలుసా? దేవుని మాటను వీళ్ళు అంగీకరించలేదు. ఐగుప్తులోంచి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? 12 గోత్రాలు అంటే 12 మంది. 12 మందికి భార్యలు ఉన్నారు 12 మంది. అంటే టోటల్గా చూస్తే 12 అని మళ్ళీ భార్యలు అంతా కలిపి టోటల్గా ఇశ్రాయేలు జనాంగం 12,32,000 చిల్లర ఇశ్రాయేలు జనాంగము అప్రాక్సిమేట్గా వాళ్ళు చేశారు. అంతమంది బయలుదేరారు, 12 లక్షల మంది. అందులో యవనస్తులే 6 లక్షల. కాల్బలములు అంటే యవనస్తులు అని అర్థం. కాల్బలములు అని ఉంటుంది, యవనస్తులు అని అర్థం. వీళ్ళందరిలో ఎక్కువ మంది ఎందుకు దేవుని మాట ఎందుకు వినలేదంటే, అన్ని కార్యాలు చూశారు కానీ వీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వాలి వీళ్ళకి. దేవుడు ఇప్పుడు బండతో నీళ్ళు ఇద్దాం అనుకున్నాడు. వీళ్ళు ఏమంటారా అని నేను ఇంకో దగ్గర ఉంటుంది అక్కడ నేను వాళ్ళని ఏం చేశానంటే పరిశోధించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అనేవాడు పరీక్షిస్తాడు ప్రజలను.
15:25 చూడండి ఏమనుందో. ఏది నిర్గమకాండమా ద్వితీయోపదేశకాండమా? 15:25 ఏమనుంది? నేను ఎదరగలేదు వాళ్ళను అక్కడ పరీక్షించి అని అంటే అలా కాదు. ఇంకో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే వాళ్ళని అక్కడ నేను దేవుడు పరిశోధించినట్లు ఉంటుంది, వాళ్ళని నేను పరిశోధించానని ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. వెతకండి మీరు, పర్వాలేదు, ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఆ పరిశోధనలో, ఆ ద్వితీయోపదేశ కాండం పరిశోధనలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. దేవుడు అని చెప్పి ఏమన్నాడంటే, ఎందుకు ఇశ్రాయేల్ నడవలేకపోయారంటే ఆయన మాట అంగీకరించలేదు కాబట్టి దేవుడు ఒక ప్రకటన చేశాడు. ఇది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది మనకి 3 విషయాలు చెప్పాడు హెబ్రీ పత్రికలో. ఈ 3 విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలు జనాంగం ఎందుకు తప్పిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రశ్నకు జవాబు. అన్ని కార్యాలు చూశారు కదా, మన దేవుని మీద మాత్రం నమ్మకం లేదా, ఎందుకు తప్పిపోయారంటే 8వ వచనం 3:8 అంటే మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టినటువంటి కఠినపరుచుకోకండి. 40 సంవత్సరాలు నా కార్యాలు చూశారు. మళ్ళీ దేవుని పరీక్షించారు. ఈ దేవుడు పరీక్షిస్తే పరీక్షలు ఓడిపోయారు. పరీక్షించి ఏం చేశారు? శోధించారు. ఆ తరం అన్నాడు. ఏమన్నాడు? ఏ తరము? ఇశ్రాయేలు జనాంగం తరం వల్ల విసిగిపోయి దేవుని మార్గాలను వీళ్ళు తెలుసుకోలేదు. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలు జనాంగం ఎందుకు నడవలేదు? కొంతమందే నడిచారంటే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక సత్యం కొంతమందికి తెలియదు. ఏంటి అంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు 12 లక్షల కాల్బలములో మార్గంలోనే చనిపోయారు. కానీ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు చాలా జనం ఉన్నారు. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళకి మళ్ళా యెహోషువ రాతి కత్తులతో సున్నతి చేసుకోమన్నాడు. మధ్యలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలాగొచ్చారంటే, యెహోషువ కాలేబ్ అంటే ఇద్దరు నిలబడ్డారంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ చాలామంది అక్కడికి కనానుకు చేరారు. ఇద్దరే కాదు, ఇద్దరి కోసం కనాను కాదు, కానీ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు సున్నతి చేయించి యెహోషువతో నడిచిన వాళ్ళందరూ కూడా ఈ ఐగుప్తులోంచి బయలుదేరారు. చూడండి, అరణ్యములో రాలిపోయారు, వాళ్ళు సంహరింపబడ్డారు. 23,000 మంది. కొంతమంది చనిపోయారు, సంఖ్య అలాగా రమారమి కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఇన్ని పరిస్థితుల్లో దేవుని పరిశోధించారే కానీ దేవుని కోపం పుట్టించారు. కానీ వాళ్ళ హృదయాలను దేవుని మాటను అంగీకరించక హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినపరుచుకుని దేవుని మార్గాలు తెలుసుకోలేదు. కాబట్టే వాళ్ళ మార్గంలో మధ్యలోనే ఆగిపోయారు, రాలిపోయారు, జారిపోయారు దారిలో. ఈ కారణము ఒకే లేఖనంలో చదివితే మనకు దొరకదు. కొంత నిర్గమాకాండంలో ఉంది, కొంత ఏమో ద్వితీయోపదేశ కాండంలో ఉంది, కొంత హెబ్రీ పత్రికలో ఉంది, కొంత 106వ కీర్తనలో ఉంది, కొంతమంది 76వ కీర్తనలో. ఇదంతా క్రోడీకరించి చూస్తే మనకు సత్యం అర్థమవుతుంది. దేవుని కార్యాలు వాళ్ళకి కానీ దేవుణ్ణి మధ్యలో వచ్చి వాళ్ళు నమ్మలేదనే మాట. ఎందుకు నమ్మలేకపోయారంటే దేవుడు అనుకున్న టైంలో వీళ్ళు కార్యం చేయాలంట. ఎర్ర సముద్రం చీల్చడం చూశారు, ఆకాశం అన్నీ చూశారు. కానీ కొన్నిసార్లు మార్గములో దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారంట? పరిశోధించారంట. అది అందుకనే బైబిల్లోని యేసు ప్రభువు చెప్తాడు, సాతాను వచ్చి, నీ దేవుడైన యెహోవాని చేయకూడదు, శోధించకూడదు. వీళ్ళు దేవుని శోధించారు, దేవుని కార్యాలు తెలుసుకోలేదు, మార్గం తెలుసుకోలేదు. కాబట్టి దేవుడు కఠినలోకి వెళ్ళిపోయి ఏమైపోయారంటే ఇశ్రాయేలు జనాంగము కఠినమైపోయి మార్గం తెలుసుకోలేదు. కాబట్టి చాలామంది కనానుకు వెళ్ళలేదు. అది దేవుని తప్పు కాదు, ఇశ్రాయేలు తప్పు. అది దేవుని మీద నేరం వేయడానికి లేదు.
దేవుడు ఏం కావాలో ఇచ్చాడు వాళ్ళకి. కానీ వాళ్ళు కోరిందల్లా తీసుకున్నారు. కోరిందల్లా తీసుకొని మనం ఎప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో అలా అందరూ చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము ఎలా ఫిల్టర్ అయిపోయాడు అక్కడ చెప్తాడు చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది 5వ వచనం ఇష్టలుగా ఆశించిన ప్రకారం చెడ్డవాటిని ఆశించారు. తినుటకు త్రాగుటకు లేచారు. విగ్రహారాధికులు అయిపోయారు. దేవుడు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమికి నీళ్ళు అందే కానీ ఏ రూపం చేయకూడదంటే విగ్రహారాధన చేశారు. ఎందుకు చేశారంటే 106వ కీర్తనలో చెప్తాడు, వారు అన్ని జనులతో సహవాసం చేసి ఆ క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళు విగ్రహారాధన వద్దన్నాడు. చదవమ్మ ఇంకా. వ్యభిచరించకయుందుము ఒక్క దినమందు చూడు ఇక్కడ రాశాడు 23,000 మంది కూలిరి. శోధింపకయుందుము కొంతమంది ఏమో సర్పములతో చచ్చిపోయారు. సంహారం దూతే దొరికిపోయారు కొంతమంది. ఇవన్నీ మార్గంలో చాలామంది మధ్యలోనే అయిపోయారు వాళ్ళు. టోటల్గా ఏంటంటే దేవుని బాధ ఏంటంటే నా శబ్దం అంటే నా మాటను వీళ్ళు ఏం చేయలేదు ఇశ్రాయేలు జనాంగము. ఇంకా విచిత్రం ఏంటంటే చాలామందికి ఓ డౌట్ ఉంటుంది, దేవుడు రక్షించాడు కదా, రక్షించిన వారిని దేవుడు నాశనం చేస్తాడంటే నాశనం చేశాడు దేవుడు. తినంగా సరిగా లేరని వీళ్ళు. ఆ మాట యూదా పత్రిక 1:5లో ఉంటుంది. ఎంత అద్భుతమైన ఆ మాట రాశాడు. ఏమన్నాడు, ఈ సంగతులు ముందటనే జరిగి ఉన్నందున మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. ఏమనగా రక్షించినను అని కామా పెట్టాడా లేదా? కామా పెట్టాడు. రక్షించిన దేవుడే ఏం చేశాడంటే నాశనం చేశాడు. ఏం చేశాడు? వాళ్ళని నాశనం చేశానని ఉంటుంది. ఎందుకు దేవుడు నాశనం చేశారంటే వాళ్ళు పరిశుద్ధంగా లేరు, ఇష్టలుగా బ్రతకలేదు, సొనుగులతో ఉన్నారు, విసుగులతో ఉన్నారు. వీళ్ళ వల్ల దేవుని బిడ్డలారా ఇప్పుడు ఏమవుతారంటే, ఎవరికైనా మనలో ఉదాహరణకు చెప్తాను, ఎవరికి రాకూడదు, ఎవరికైనా ఆ పక్కింట్లో ఎక్కడైనా ఎబోలా వైరస్ వస్తే ఏం చేస్తారు? వెళ్ళి ముచ్చటిస్తారు, పాస్టర్లు వెళ్ళి ప్రేయర్ చేస్తారు. ఎబోలా వైరస్ వస్తే ఆల్రెడీ మొన్న వచ్చి చిన్న అడావిడికి ఏం చేశారు, ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ అక్కడ మొత్తం అంతా కూడా అందరినీ పెట్టారు. ఆ వైరస్ ఎంత ప్రమాదమో, వీళ్ళు బ్రతికుంటే వీళ్ళ వల్ల మంచోళ్ళు కూడా చెడిపోతారని మొత్తం లేపుసాడు దేవుడు పట్టుకొని. దేవుడు అలా చంపచ్చా? నరహంతకుడు అన్నారు. చంపచ్చు అంటే దేవునికి బైబిల్లో ఏమని ఉందంటే రాజు అనే పేరుంది. ఏమని ఉంది? రాజుకి ఏముంటాయి? ఆ రాజ్యంలో కొన్ని శాసనాలు ఉంటాయి. ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు ఏం చేస్తాడు? రాజు చంపే హక్కు రాజుకుంది, యెహోవాకు హక్కు ఉంది, చంపే హక్కు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మనం తప్పు చేస్తాము. మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని 4-5 రేప్ చేసి చంపేశారు, ఒక యవ్వన డాక్టర్ని. వాళ్ళకి ఏం చేశారు? ఉరిశిక్షకు తీసుకెళ్ళారు. ప్రియాంక అనే ఆమెని ఏదంటే రేప్ చేసి కాల్చేశారు ఆమెని. ప్రియాంక రెడ్డి ఏదో మంచి పేరు. వాళ్ళు ఏం చేశాడు? జగన్ వచ్చిన వెంటనే షూట్ చేసి పాడించారు, మొత్తం షూట్ చేసేసాడు. మన నరహత్య చేయకూడదు కదా అంటే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తేడా అయితే స్పాట్లో ఏం చేస్తాడు? లేపేస్తాడు. దేవుడు కూడా అంతే. ఆయన నరహంతకుడని కాదు, ఆయన ఏంటంటే ఆయన శాసనాలను ఉల్లంఘిస్తే వాళ్ళు రాజుకు మాత్రమే హక్కు ఉంది, చంపే హక్కు రాజుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన మాత్రం చేయగలరు. ఈ చిన్న సత్యము దేవుని బిడ్డలారా తెలియలేదు వాళ్ళకి. ఈ చిన్న సత్యం అప్పుడు మనకి భయం వస్తుంది. ఏమనంటే ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పు చేస్తే వదలలేనప్పుడు మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడన్న ఒక ఉపదేశం, ఒక పాఠం.
అలాగ ఎవరైనా మన కఠినపరుచుకున్న వాళ్ళకి లక్షణాలు ఏంటంటే, ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకున్న వారికి లక్షణాలు ఏంటంటే 3 భాగాల్లో 3 విధాలుగా చెప్పాడు ఎబ్రీ పత్రికలో. కఠినపరుచుకున్న వాళ్ళకి నష్టం ఏంటంటే 3 సార్లు చెప్పాడండి ఎబ్రీ పత్రికలో. మొట్టమొదటిసారి 3:8లో మీరు హృదయములను కఠినపరుచుకొనకొడి అంటే, ఒకవేళ అలాగ మనం కఠినపరుచుకున్నాం అనుకో, దేవుని కార్యాలంటే దేవుని మార్గమును తెలుసుకోలేము. దేవుని మార్గం ఎప్పటికీ తెలుసుకోలేము కఠినపరుచుకుంటే, జాగ్రత్త. రెండవది, జీవంగల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం వచ్చేస్తుంది, మనం తప్పిపోతాం, మనం ప్రమాదం. మూడోది మళ్ళా అదే మాట చెప్పాడు. ఏమన్నాడు 13:15లో? మళ్ళా మీరు ఆయన మాట అంటే శబ్దం అంటే ఆయన మాట విని ఎడలా వింటే కోపం పుట్టించొద్దు ఆయనకి. కఠినపరచుకొనుకొడి అన్నాడు. అంటే హృదయం కఠినపరుచుకున్న వారు ఎలాగుంటారంటే, పాపము ఒక భ్రమ కలిగిస్తుంది ఆ వ్యక్తికి. ఏం కలిగిస్తుంది? భ్రమలు ఉంటా, నాకేంటి పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. కానీ సొలొమోను చెప్పాడు కదా, ఒకడికి తన ఎదుట మార్గము సరిగా ఉంటుంది కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? పాపం వల్ల జీతము, పాపం వల్ల కలుగు ఆ భ్రమలో ఉన్నవాడు మరణానికి వెళ్తారు. టోటల్గా ఎక్కడ తెలుసా? క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోతాడని చెప్పాడు. చూడండి దయచేసి, ఇశ్రాయేలు జనాంగం అదే జరిగింది, అందుకే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. చదువమ్మా, మీ హృదయం ఆయన శబ్దం, అక్కడ చదువు. మీరు ఆయన శబ్దం విని ఎడల మీ హృదయాలను కఠినపరచుకొని కూడా ఆయన చెప్పాను కనుక కఠినపరచుకున్నట్లు అంటే కాఠిన్యానికి విరుగుడు అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఈరోజు బుద్ధి చెప్తే విన్నోళ్ళు ఉన్నారు చర్చిలోని. ఈరోజు ఒక విశ్వాసకు బుద్ధి చెప్పింది, విన్నోళ్ళు ఉన్నారా? ఏమన్నారు? ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని అంటే పాపం వల్ల కలుగు భ్రమ అని ఉన్న సమయం ఉంటుండగా ప్రతిదినం ఒకరినొకడు ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పుకోమన్నాడు. బుద్ధి చెప్పుకోకపోతే ఏమవుతుంది? మొదటున్న విశ్వాసం గట్టిగా చేపట్టలేము, క్రీస్తులో పాలివారం కాలేము, అంత నష్టం ఉంది. ఇశ్రాయేలు జనాంగము ఏమయ్యారు అంటే, ఇలాగా హెచ్చరిస్తే హెచ్చరికకు లోబడలేదు వాళ్ళు. ఈరోజు మన విశ్వాసే చెప్తే లోబడతాను. మరి వాక్యం ఉంది ఇలాగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అనిసరని. అంత సౌజన్యం కలిగిన విశ్వాసం లేరండి నేటి సంఘంలో. ఒక విశ్వాసి వచ్చి నీకు బుద్ధి చెప్పింది, నువ్వు నాకు బుద్ధి చెప్పడం ఏంటి? నేను పాస్టర్ గారినండి, ఎవరైనా వచ్చి పాస్టర్ గారు వాక్యం ఎలాగుంది కాదు ఇలా నడుచుకోవాలంటే నేనైతే సెకండ్ ఇచ్చి థ్యాంక్ యూ ఫర్ కరెక్ట్ మీ అనుకుంటాను, నన్ను కరెక్ట్ చేసావని నేను అనుకుంటాను, ఒకవేళ వాక్య ప్రకారంగా నేను లేకపోతే. ఈ రోజుల్లో ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. చెప్పుకోకపోతే హృదయం అయిపోద్ది, కఠినమైపోద్ది. మొదటున్న విశ్వాసము, ఒకడెవరో తప్పు చేస్తున్నారండి, తప్పు చేస్తే పాస్టర్ గారే చెప్పక్కర్లేదు, విశ్వాసే ఖండించాలి దాన్ని. నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నారనుకో, అక్కడ అర్థం చేసుకోవాడు నెమ్మదిగా దేవుని మార్గంలోంచి ఏమైపోతున్నాడు? తప్పిపోతున్నాడు. దీని సత్యం ఇది. 3 సార్లు చెప్పాడు. మరలా 3వసారి ఎక్కడ చెప్పాడు? 4వ అధ్యాయము. ఇక్కడేమో విశ్రాంతిలో తప్పిపోతారు చూడండి. తర్వాత చూడండి దయచేసి, ఇక్కడ కూడా 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. నేడాయన మాటను, మళ్ళీ అదే మాట, నేడాయన మాట విని ఎడలా మీ హృదయాలను ఏం చేయండి? ఓ హెబ్రీలారా, ఒకప్పుడు మీ పితరులు ఇలాగే కఠినపరుచుకున్నారు, మీరు కఠినపరుచుకోకండి.
నేడని కీర్తన గ్రంథంలో నిర్ణయించాడు అది. యెహోషువ విశ్రాంతి నిజంగా కలుగజేస్తే మళ్ళొక దినాన్ని గురించి ఎందుకు చెప్తాడు? యెహోషువ దేవుని ప్రజల్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్తే మళ్ళొక అంటే అసలైన విశ్రాంతి కోసం మాట్లాడాడు. నిలిచి ఉన్నది, విశ్రమించిన ప్రకారం ఇశ్రాయేలీలు అవిధేయత వలన పడిపోయారు. కఠినపరుచుకున్న వారి లక్షణం ఏంటంటే సంఘంలో ఎంత చెప్పినా లోబడిన వారు ఉంటారు. కఠినపరుచుకున్న వారి లక్షణం ఏంటంటే దేవుని మార్గం తెలుసుకోలేరు వాళ్ళు ఇప్పటికీ. కఠినపరుచుకున్న వారు ఏంటంటే పాపం వల్ల కలుగు భ్రమ చేత నడుస్తుంటారు వాళ్ళు. మూడవది, వాళ్ళు దేవుని మాట విని అంగీకరించని వారు ఏంటంటే ఏమైపోతారంటే క్రీస్తులో పాలివారు కాకుండా అక్కడ పరిస్థితి మనం చూడగలిగితే వాళ్ళు అవిధేయతతో నడిచేస్తారు. వాళ్ళు కఠినపరుచుకున్నారనడానికి కారణం ఏంటంటే ఈ 3 లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీలు అవిధేయత వలన దేవునితోటి అవిధేయత చూపించారు. ఇశ్రాయేలు వద్దన్న పని పాపం వల్ల కలుగు మేము దేవుని జనాంగం మాకేంటన్నారు. దేవుడు దేవుని జనాంగాన్ని విడిచిపెట్టలేదు. దేవుని కార్యాలు చూశారు, దేవుడు చెప్పినట్టు నడవ. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా చెప్పాడు 10 ఆజ్ఞలు. ఎలాంటి వాడు? రోషం గల. ఏ విషయంలో రోషం? పరిశుద్ధతలో రోషం కలిగి ఉంటాడు, నీతి కలిగి ఉంటాడు, యథార్థత కలిగి ఉంటాడు. నడవపోతే ఒప్పుకోవడం. ఎంతమంది అండి ఇశ్రాయేలు జనాంగం ఎక్కువ మంది రాలిపోయారు, బహు కొద్ది మంది మళ్ళీ మార్గంలో పుట్టిన వాళ్ళు వెళ్ళారు. కాబట్టి దయచేసి మనము చాలా సత్యాలు తెలిసే, చాలా జ్ఞానం ఉంది, చాలా ఉందని హృదయాలను ఏం చేయకూడదు? కఠినపరుచుకోకూడదు. దేవుని మాటను అంగీకరించి ఇంతకీ నేను దేవుని మార్గం తెలుసుకున్నానా, నడుస్తున్నానా? రెండోది, ఎక్కడైనా పాపము వాళ్ళ అయినా భ్రమలో ఉన్నామని చెప్పి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం దగ్గర ఏం చేస్తున్నాం? మనం ఒప్పుకుంటున్నాం. పాపం వల్ల అది భ్రమ పుట్టించేస్తుంది మనకి. నాలో తప్పేం లేదు, నాలో తప్పేం లేదు. ఎదుటోళ్ళు తప్పులే మనకు తెలిస్తే మన తప్పులు తెలియవు. పాపం అంతా భ్రమ కలిగించేస్తుంది మనం. మూడో విషయము దేవుని బిడలారా, మూడో విషయం కఠినపరుచుకున్న వాళ్ళు ఏముంటుంది? అవిధేయత ఉంటుంది. 4:1 ఇంకా వాగ్దానం నిలిచి ఉందంటాడు. ఏమంటాడు? పరలోకానికి వెళ్ళడానికి దేవుని వాగ్దానం నిలిచి ఉంది. ఓ హెబ్రీలారా, అయితే మీరెందుకు తెలుసా వాగ్దానం తప్పిపోయారు? మెయిన్ విశ్వాసం లేదు, విధేయత లేదు, దేవుని భయము లేదు. ఇశ్రాయేలు జనాంగానికి లేదండి. ఎక్కడో ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కరుణాకర సుగుణ అన్నాడు, కొత్త నిబంధన అది పౌలు క్రైస్తవ్యం, యేసుప్రభు చెప్పింది కాదని కొత్త నిబంధన వేరు చేస్తాడు. దీన్ని అంగీకరించాడు. కొత్త నిబంధన అంగీకరిస్తే ఈ పాఠాలన్నీ ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం తప్పు, దేవుని తప్పు కాదు. దేవుడు వీళ్ళ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని కార్యాలు చేసి రెఫీదీం లోయలో నీళ్ళు ఉప్పితే చచ్చిపోనండి వీళ్ళు. అప్పుడే చంపేయచ్చు కదా దేవుడు. ఇది తప్పు చేస్తున్నారని ఒకసారి దేవుడు వాళ్ళు చంపేయాలనుకుంటే మోషేలు అడ్డుపడి, ప్రభువా ఐగుప్తులోంచి వచ్చారు కదా వాళ్ళు, వీళ్ళు పోషించలేక దేవుడు చంపేశారు అనుకుంటారు, సంతాపపడని అడిగాడు. దేవుడు ఏం చేశాడు? మోషే, మనం వాళ్ళకి దేవునికి అన్నీ తెలుసు కానీ మోషే నమ్మకత్వం అక్కడ. ఆ మోషేని పట్టుకొని తీవ్రవాది అంటున్నాడు అతను. బైబిల్లో ఇన్ని విషయాలు మనం చదువుకున్నాం, కడుపు రగిలిపోతుంది. ఒకవేళ ఏమైనా సత్యం చెప్పామనుకోండి, మన ఛానల్లోకి వచ్చి బూతులు మాట్లాడతారు, మన ఛానల్లోకి వచ్చి ఎలా పడితే నెట్ ఫోన్లు చేస్తారు, రకరకాల అంటే ఆ మనిషిని విసిగిస్తారు. సత్యము లోకానికి ఇష్టం ఉండదు. 3 సార్లు చెప్పాడు, మీ హృదయాన్ని
అంటే ఎందుకంటే దేవుని మాట విన్నప్పుడు మారాలని ఈ శరీరానికి నచ్చదు, కఠినపరుచుకుంటాం. నా కోసమే చెప్పారని కఠినమైపోతాం మనం. మీకోసం కాదు, ముందు నా కోసం నేను చెప్పుకున్నాను, ఆ తర్వాత మీకోసం చెప్పాను. దయచేసి ఎవరు హృదయాలను కఠినపరుచుకున్న వారి లక్షణం ఏంటంటే ఎప్పటికీ దేవుని మార్గాలు తెలుసుకోలేరు. వాళ్ళు హృదయాలు కఠినపరుచుకున్న వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే క్రీస్తులో పాలివారు కాలేరు. పాపములు ఏమవుతారు? పాపములో కలుగు చేత నడుస్తారు. మొదట విశ్వాసం నుంచి తొలగిపోతారు. అవిధేయత, అవిశ్వాసము, భయం లేకుండా వాగ్దానం తప్పిపోతారు. అంత ప్రమాదం. ఇశ్రాయేల్ అలా తప్పిపోయారండి. అంతేకాదు దీనికి బాధ్యత ఎవరు? అరణ్యములో 40 సంవత్సరాలు ఎవరి మీద కోప్పడ్డాడు దేవుడు? పరిశుద్ధుల మీద కోప్పడ్డా? ఎంత చక్కగా చెప్పాడు చూడండి పౌలు. ఎంత అద్భుతం. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. ఎంత చక్కగా చెప్పాడు. అరణ్యములో అన్ని కార్యాలు చూస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే 18లో చెప్పాడు, 3:18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని. అవిధేయుల వారిని గురించే కదా. ఆ మీద వచనం చూడండి, ఆ 16వ వచనం. విని కోపం పుట్టించిన ఎవరు? నడిపింపబడి ఐగుప్తులో బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవని మీద 40 ఏండ్లు కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నడిపించాడు, కానీ దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు పరిశుద్ధుడు. పాపంలో ఉంటే రక్షించినా కూడా దేవుడు ఒప్పుకోడు, తన పరలోకానికి తీసుకెళ్ళడు. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించడం, మనమేమో పరలోకంలో ప్రవేశించడం. ఒక పాపిని పరలోకంలో ప్రవేశిస్తే దేవదూతలందరూ పాపులు పాడు చేసేస్తారు అక్కడ తీసుకెళ్ళి. ఎందుకంటే ఇక్కడ కులం ఉంది భూమి మీద, ఇక్కడ రాజకీయం ఉంది, అబద్ధాలు ఉన్నాయి. వాళ్ళకి అబద్ధాలు అవి ఏం తెలియదు వాళ్ళకి. అందుకని భూమి మీద దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళ అరణ్యంలో రాల్చేయాలని చెప్పి దేవుడు మాటను అంగీకరించిన వారే ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతిలో ప్రవేశించారు. కొంతమంది. మిగిలిన వాళ్ళు ఏమలేదు, ప్రవేశించలేదు. కాబట్టి అరణ్యములో ఎందుకు దేవుడు సరదాగా తీసుకెళ్ళలేదు? ఎందుకు రక్షించిన దేవుడు ఎందుకు తీసుకెళ్ళలేదంటే అవిధేయత చూపించారు, అవిశ్వాసం చూపించారు. దేవుడు మాట్లాడుతుంటే అంగీకరించకుండా హృదయాలను కఠినపరుచుకున్నారు. మీరు కూడా అలా ఉండకండి, జాగ్రత్త అని దేవుడు ఉపదేశం కొరకు ఇశ్రాయేలు జనాంగాన్ని యుగాంతమందున మనకు దృష్టాంతముగా బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చెప్పాలి అంటే అసలైన ఇశ్రాయేలు మనమేనండి. అసలైన ఇశ్రాయేలు మనమే. వాళ్ళు దేవుడైన యెహోవాను నమ్ముకున్నారు. అదే యెహోవా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన నమ్ముకున్నాం. అసలైన ఇశ్రాయేలు మనమే. ఎలాగంటారా? ఒకే ఒక ముక్కుంది, చెప్తాను నేను. హెబ్రీ చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివల్ల నాకు లోకమును నేనును సిలువ వేయబడితిమి. కొత్త సృష్టి పొందుటయే కానీ ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున దేవుని ఇశ్రాయేలు అన్నాడు. ఈ పత్రిక అన్ని జనులకు రాశాడు. నిజమైన ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? ఈ పద్ధతి చొప్పునంటే ఎవరైతే సిలువలో తన పాపాలను కొట్టివేయబడి లోకంతో సంబంధం లేదు, లోకానికి సంబంధం లేకుండా ఉన్నారో, నూతన సృష్టి పొందారో వాళ్ళు సున్నతి పొందిన వాళ్ళు. అందుకే అన్నాడు, సున్నతి పొందటి ఎందుకు కానీ
పొందకపోటీ అంది ఏమీ లేదు అనగా నూతన సృష్టిని పొందిన వారే ఈ పద్ధతి ప్రకారం నడిచే నిజమైన ఇశ్రాయేలు మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఓ మోషే ప్రవక్త ఉన్నాడు, మనకు ప్రవక్త లేఖనాలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, మనకు కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మనకి 66 బైబిల్ తర్వాత తప్పనిసరిగా చదవలసిన 8 గ్రంథాలు మనకు ఉన్నాయి. మనకి గుర్తుపెట్టుకోండి. వాళ్ళని దేవుడు అవిధేయత చూపిస్తే విడిచిపెట్టలేదు, మనం అవిధేయతలో ఉన్నా కూడా దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టాడు. నిజమైన ఇశ్రాయేలు ఎవర్రా బాబు అంటే మనమే. గలతీ పత్రిక ప్రకారం ఈ పద్ధతి చొప్పునంటే సున్నతి పొందుటి ఎందు కానీ పొందుటి నూతన సృష్టి కలిగిన వాడు. నూతన సృష్టి అంటే ఇదిగో క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. వాడే అన్యజనుడైనా కూడా వాడు దేవుని దృష్టిలో ఏమవుతాడు, ఇశ్రాయేలీయుడు. వాళ్ళ బండలో నుంచి రెఫీదీములో నీళ్లు తాగిన తర్వాత శత్రువులు జయించారు వాళ్ళు. మన పరిశుద్ధాత్మ బలము చేత అరిషడ్ వర్గాలనే శత్రువులను జయించగలం. దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. ఈ ఉపదేశం మనం మర్చిపోకూడదు, ఈ ఉపదేశాన్ని మర్చిపోకూడదు. ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించిన దేవుడు ఎందుకు తీసుకెళ్ళలేదంటే దేవుని మీద వీళ్ళకి నమ్మకం లేక కాదు, వీళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, వీళ్ళకి దేవుని మీద విశ్వాసం లేదు, వీళ్ళకి దేవుని మీద విధేయత లేదు, వీళ్ళకి దేవుని అవిధేయత చూపించారు. వీళ్ళు పాపం వల్ల కలుగు భ్రమలో బ్రతికారు కాబట్టి అదే ఎబ్రీలకు మళ్ళీ రాశారు కాబట్టి ఇలా కానీ వీళ్ళు కనాన్ దేశంలో ఇలా తీసుకెళ్తే మటుకు ఇంక కనాన్ యొక్క ప్రాముఖ్యత ఏముంది? ఇంకా ఈ భూమి మీద మనం కూడా పరలోకంలో మరొక సైతాన్ తయారవ్వకూడదు. ఆల్రెడీ ఒక సైతాన్ తయారై చాలా విషాదకరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ భూమి మీద అన్ని ఫిల్టర్ చేసి చేటతో ఏం చేస్తాడు, చెరిగి గోధుమలను ఏం చేస్తాడు, కొట్లు అంటే పరలోకం కొట్లు వేస్తాడు. ఓకుంటుంది కదా, అవన్నీ కూడా నరకంలో కాల్చివేయబడతాయని ఉపమాన రీతిగా చెప్పాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి దేవుని మాటలు విన్నప్పుడు నీ హృదయాన్ని ఏం చేయకూడదు, కఠినపరుచుకుంటే నీకు ప్రమాదం ఏంటంటే తప్పిపోయే ప్రమాదం ఉంది. క్రీస్తులో పాలివారి కాకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది. జీవంగల దేన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. అవిధేయత అంటే అవిధేయత వల్ల పడిపోయే ప్రమాదం, ఇన్ని ప్రమాదాల్లో తప్పిపోయారు. అది యుగాంతమందున్న మనకిది చాలా బుద్ధి కలగాలని రాశారు. మనము బుద్ధి తెచ్చుకోవాలి. మనకు అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేదు. అప్పుడు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కొరకు క్రీస్తు మన కొరకు ఏం చేయడం, మధ్యలో ఏం చేస్తున్నారు, వాళ్ళకన్నా మనమే శ్రేష్ఠులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు సిసలేని ఇశ్రాయేలీలం దేవుడు కోరుకున్న మనోయజ్ఞంలో ఉన్న అసలు సిసలేని ఇశ్రాయేలు మనమేనండి. కాబట్టి జాగ్రత్త, ఇశ్రాయేలే విడిచిపెట్టాడు, నిన్ను నన్ను విడిచిపెడతాడా? కాబట్టి ఇందులో ఉన్న ప్రకారము విశ్వాసం కలిగి, విధేయత కలిగి, భయము కలిగి, మూడే చెప్పాడు, భయము కలిగి ఆ కిందన అలా కొద్ది ముందుకెళ్తే యేసయ్య శోధింపబడ్డాడు కానీ పాపం లేకుండా జీవించాడు. వీళ్ళు శోధింపబడ్డారు కానీ పాపం చేసేసారు ఇశ్రాయేలు జనాంగం. ఓ ఎబ్రీయులారా, యేసయ్య ఎలా కాదు, ఆయన మనవలే శోధింపబడ్డాడు కానీ పాపం లేకుండా ఉన్నాడని చెప్పి దేవుని మీరు కృపాసనంకి వెళ్ళారు కదా, కొత్త నిబంధన ఇశ్రాయేలు కూడా కృపాసనం అనేది చెప్పాడు. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా ఎక్కడికి వచ్చాము మనం ఇప్పుడు? సందేశం కరుణాపీఠం దగ్గరికి వచ్చాం, కృపాసనం దగ్గరికి వచ్చాం. కాబట్టి అలాగా మనం ఉండకూడదని ఉపదేశం చేశాడు దేవుడు. అవిధేయత ఇప్పుడు ఇందాకే కడిగేసాం మనం, అవిధేయత. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం దినాలు విధేయత కలిగి, విశ్వాసం కలిగి, భయం కలిగి మనం నడుచుకుంటే ఖచ్చితంగా నూతన సృష్టి మనమే. మన కొరకు సిద్ధపరిచిన స్థలాల్లో మనము ఉండగలుగుతాము. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడవైన దేవా, చాలామంది ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు పోషించలేక చంపేశాడని అనుకుంటున్నారు.
ఇశ్రాయేలీ జనాంగం దేవుని మీద నమ్మకం లేక అంత నమ్మసక్కిన వాడు ఆ దేవుడు కాదని నాయన, ఇగో దుష్టుడు నాయన దుష్టబోధ చేస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథములో ఉన్న నీ బోధన బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ బోధన ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి హృదయాలను కఠినపరచుకోవద్దని 3 సార్లు ఈ హెబ్రీ పత్రికలో రాసావు తండ్రి. కఠినపరుచుకుంటే మార్గంలో నడవలేం, కఠినపరుచుకుంటే పాపం వల్ల కొలకు భ్రమలోకి వెళ్ళి క్రీస్తులో పాలివారం కాదు విశ్వాసంలో తొలగిపోతాం. కఠినపరుచుకుంటే నాయన విశ్రాంతిలో ప్రవేశించక అవిధేయత వల్ల పడిపోతామని చెప్పి నీ మాటలన్నీ అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని మేము విశ్వాసము కలిగి దేవా మేము విధేయులమై దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు వల్లే శోధింపబడినను పాపం లేని వారే క్రీస్తును పోలి నడిచి ఇగో నాయన నీ సహాయంతో ముందు కొనసాగే కృపను అందించామని యేసయ్య మీరు సిద్ధపరిచిన స్థలాలలో మేము ఉండునట్లు సహాయం అందించండి. సంపూర్ణ విధేయులైన వారికి నిత్యరక్షణ ఇస్తావని చెప్పావు తండ్రి. వందనాలు. ఆ రక్షణలో మేము కొనసాగునట్లు సహాయం అందించమని విన్న మాటలు మాలో ఫలింపును కలుగజేయమని యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం చేరి వచ్చిన వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించే యోగ్యుల గుటలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదాతోడే దీవించి ఆయన మాటను అంగీకరించి సిద్ధపరిచిన దీవెనలు పొందుకొనుగాక. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామునకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.